హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధాన తెలుగమ్మాయి. సో, నాకన్నా మా వాడు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోదామని లాక్కెళ్ళిపోతున్నాడు. సో, ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం ఔటింగ్ అని బయటకెళ్తున్నాము. సో, ఎప్పుడు ఇంట్లోనేనా వండుకొని తింటామని చెప్పేసి మా వారు ఇలా బయటికి తీసుకెళ్లారు. సో, మేము ఇక్కడ రోడ్ సైడ్ ఒక బండిలో పిజ్జా తయారు చేస్తున్నారండి. సో, టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో, ఇదంతా ఒక చిన్న వెహికల్‌లో అలా ప్రిపేర్ చేస్తున్నారండి. సో, నార్మల్ క్వాలిటీ బాగోదేమో అని అనుకున్నాము. దోసలు ఇవన్నీ చూసి. కానీ అక్కడ చాలామంది అయితే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పిజ్జా ముందుగానే ఆర్డర్ పెట్టుకొని అక్కడ లైన్ కాసుకొని ఉన్నారండి. సో, మేము కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో, మా పిజ్జా ఆర్డర్ ఇచ్చామండి. పన్నీర్ చీజ్ పిజ్జా. సో, ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే మీరు కూడా చూసేసేయండి. సో, దీని టేస్ట్ ఎలా ఉందో నేను లాస్ట్‌లో చెప్తాను. సో, పిజ్జా ప్రాసెస్ అయితే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూసేసేయండి. చూసుకొని ఎంజాయ్ చేయండి. సో, మీలో పిజ్జా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే పిజ్జా చాలా ఇష్టమండి. మరీ అలా ఎక్కువ తింటానని కాదు, అప్పుడప్పుడు తింటూ ఉంటాను. అన్ని రుచులు చూడాలి కదా! ఎలా ఉంటాయి ఏంటో టేస్ట్ చేయాలి కదా! ఇక్కడ పిజ్జా చాలా ఫేమస్ అండి ఇక్కడ. జొమాటో ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి కదండీ! సో, వాటికన్నా డోమినోస్ ఇలాంటివి వాటికన్నా ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు. కానీ వీడియోలు షూట్ చేస్తే ఇవి అవ్వదని చేయలేదండి. సో, వీకెండ్‌లో అయితే చెప్పవసరం లేదు. రోడ్ సైడ్ మొత్తం ఆ పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నారండి ఆ ఏరియాలో. నేనైతే ఈ పిజ్జాని చూడాలి ఎలా తయారు చేస్తున్నారని చాలా ఎక్సైట్‌మెంట్‌గా చూస్తూనే ఉన్నాను. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇప్పటికప్పుడు అలా ఫాస్ట్‌గా రెడీ చేస్తున్నారండి. సో, ఒక పిజ్జా తయారు చేయడానికి 15 మినిట్స్ ఇలా తీసుకుంటున్నారండి. 15-20 మినిట్స్ ఇలా తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఆర్డర్స్ వీళ్ళకి ఎక్కువైపోయి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు మిగతా పనులు చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ తీసుకుంటున్నారండి. అంత క్రౌడ్‌గా ఉందనమాట. అంత బిజీగా ఉంది. ఈ పిజ్జా కోసం ఫ్యాన్స్ అంతమంది వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఫైనల్లీ మా పిజ్జా అండి ఇలా రెడీ చేశారు. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తారనుకుంటా ఓవెన్‌లో పెట్టి. సో, ఇటు ఓవెన్ కూడా ఎలా ఉందో మీరు చూడండి. చాలామంది ఇలా టేస్ట్ చేసే ఉంటారండి. ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్. సో, మీకు ఎలా అనిపించింది? మీరు తిన్నాక మీ టేస్ట్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. సో, ఈ ఫైర్ ఇదంతా కూడా ఒక చిన్న వ్యాన్‌లోనే అండి. సో, అక్కడ అంతా సెట్ చేసుకున్నారు. సో, ఫైనల్లీ మా పిజ్జా రెడీ అయిపోయింది. సో, కటింగ్ చేసేస్తున్నారండి. సో, మేమైతే అక్కడ రోడ్ సైడ్ కదా బాగోదని టేస్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి కూడా టేస్ట్ చేశాను. అండ్ ఇది ఎలా ఉందో చెప్తానండి. ఇంటికి వచ్చేసరికి కొంచెం చీజ్ అనేది గట్టిగా అయిపోయింది. రావట్లేదనమాట. చూసిన టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నాను. సో, ఇట్స్ ఓకే అండి. బాగానే ఉంది. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.